రమేష్ రెడ్డి మున్సిపాలిటీ గురించి మాట్లాడే అర్హత లేదు. నువ్వు కట్టిన రోడ్డుకు ముందుకొచ్చి కబ్జా చేసి కట్టావు. నువ్వు ఈ విషయంలో తొడ మెడలు చూపిస్తావా? నువ్వు ఇది తొడ మెడ జాగ్రత్త పెట్టుకో. తాడపత్రులకు రావాలంటే తొడ మెడ రెండూ ఉండాలా. నువ్వు ఎవరి వల్ల కుటుంబంలో బయటకు వచ్చినావో తెలుసా? ఎవరి వల్ల నువ్వు రాజకీయంలో ముందుకు వచ్చినావు అది గుర్తు తెలుసుకోను. ఎవరి వల్ల పైకి వచ్చినా గుర్తు చేసుకో. మా జేసీ ప్రభాకర్ వల్ల గుర్తుకొచ్చాను, బయటకు వచ్చాను. మేము ఈ మాదిరి వైసీపీ గవర్నమెంట్ అందరి మీద కేసులు పెట్టి దౌర్జన్యంగా ముందుకు వచ్చి చేసింది లేదురా. అట్లా అనుకుంటే మొత్తం వైసీపీ నాయకులంతా జైల్లో ఇంతవరకు బిచ్చం తీసుకొని బతుకు ఒకడు. నువ్వు తొడ మెడ చూపిస్తావా? తొడ మెడ చూపిస్తే నువ్వు రాజకీయాల్లోకి మళ్ళీ రావాలి. గుర్తుపెట్టుకో రమేష్ రెడ్డి. నీకు ఇదే నువ్వు చేసే కాలేజీలో నువ్వు చేసే పనులు నువ్వు చేసేటవన్నీ మొత్తం మా దగ్గర అన్ని ప్రూఫ్స్తో ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకొని నువ్వు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు యువకత అనేది. మా ప్రభాకర్ అన్న నిన్ను కన్ను ఎర్రగ చేశానుకో తాడపత్రులో కాదు, అనంతపురం జిల్లాలో కాదు, రాష్ట్రంలోనే ఎక్కడ ఉండవు. అదే నీకు చెప్తున్నా. బుల్లెట్ లింగమయ్య, దట్ ఈస్ మై బుల్లెట్ లింగమయ్య. ఈరోజు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో అక్రమ కట్టడాలు కట్టిన బీటెక్ కాలేజీ యాజమాన్యం ఎండీ అయిన రమేష్ రెడ్డి గారు రోడ్డుకి అడ్డుగా అక్రమంగా కట్టిన ఆయన బిల్డింగ్ని మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన అధికారులు కూల్చడానికి ఈరోజు వస్తే రమేష్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. మొన్నటి రోజున కూడా నల్లాని రమేష్ నాయుడు గారు కూడా ఒకటే మాట అన్నారు. ఈరోజు దళితుల్నే టార్గెట్ చేసి మాట్లాడడం మొన్నటి రోజున రమేష్ నాయుడు గారు, ఈరోజు రమేష్ రెడ్డి గారు కూడా ఇలాగనే మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో మీరు చేసిన అక్రమాలు మీకు గుర్తుకు రావట్లేదా? రోడ్డు వారు కట్టించుకున్న అదే తాడిపత్రి నియోజకవర్గంలో తాడిపత్రికి సంబంధించిన ఒక వ్యక్తి ఏదో ఒక 2 అడుగులు ముందుకు వచ్చినారని చెప్తే మీరే ముందుండి ఆ ఇల్లును కూల్పించారు. ఈరోజు మెయిన్ రోడ్డుకి మీ బిల్డింగ్ కట్టడాలు అక్రమంగా ముందుకొస్తే కూలుస్తుంటే ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు మీరు కూలి పని పోండి అని చెప్పారు. ఇదే విధంగా ఇదే ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా రమేష్ రెడ్డి గారు, ఒకసారి ఆలోచించండి. మీ అనుచరులు మాట్లాడుతున్నారంట ఇక్కడ ఉండే వాళ్ళంతా ఈ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళంతా దళితులు, వాళ్ళు ఏం చేసుకుంటారండి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అనంతపురం జిల్లాలో ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క దళితులు కూడా ఏకమై ఒక తాటికి పైకి వచ్చి ఒక్కసారిగా దండయాత్ర మొదలు పెడితే ఈరోజు రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఉండడు. ఒక్కసారి ఇంకొకటి మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. తాడిపత్రి నియోజకవర్గంలో డెవలప్ ఎవరు చేశారో ప్రజలందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ఉన్నది ఉన్నట్టుగా దోచుకున్నారు. ఈ ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి కూడా తాడిపత్రి నియోజకవర్గం డెవలప్ అవుతుంది. ఇవన్నీ వదిలేస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమిటనేది మీరు తాడిపత్రి నియోజకవర్గంలో మీకు తెలిసి ఉంటుంది, తాడిపత్రి ప్రజలకు కూడా మీకు తెలిసి ఉంటుంది. ఒకసారి గుర్తుపెట్టుకోవాలని నల్లాని రమేష్ నాయుడు గారు, అలాగే ఈరోజు రమేష్ రెడ్డి గారు కూడా దళితులను టార్గెట్ చేసి మాట్లాడితే కబద్దారు గుర్తుపెట్టుకోవాలా. దళితులంతా ఒక తాడిపైకి వస్తే మీరు దళితులు ఉమ్మిన ఉమ్ములో కొట్టుకుపోతారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు ఒళ్ళు దగ్గరగా పట్టుకొని ప్రవర్తిస్తే మంచిదని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేస్తున్నా. ఇంకొకసారి చెప్తున్నా, మీరు అనంతపూర్కి రావాలంటే మీరు దళితుల మీద తొడగొడుతున్నారు. అన్నగారు చెప్పినట్ల మేము అవన్నీ మాట్లాడాల్సిన అవసరంలే. మీ తొడా మెడ జాగ్రత్త. దళితుల మీద కాదు కొట్టాల్సింది. మీకు పౌరుషం ఉంటే, మీకు నిజంగానే పౌరుషం ఉంటే నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్లో మీరు పార్టిసిపేట్ చేసి గెలిపి చూపించండి తప్ప ఈరోజు మీరు బతుకుతున్న బ్రతుకు, మీరు ప్రతి ఒక్కటి మీరు చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా జేసీ బ్రదర్స్ పెట్టిన భిక్ష. ఇవన్నీ కూడా మీరు ఆలోచించి ముందుకు వెళ్ళండి. దళితులు ఇంకొకసారి టార్గెట్ చేసి మాట్లాడితే మేము తాడిపత్రి రావాల్సి వస్తుందని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ జై భీమ్ జై భారత్. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు
ఉద్యమ జేబీఎం తెలియజేసుకుంటున్నాను. మొన్నటి రోజు జరిగినటువంటి తాడపత్రి మున్సిపల్ సిబ్బంది పైన టెక్కు అధినేత వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడైనటువంటి రమేష్ రెడ్డి గారు, మీరు ఒకసారి లాస్ట్ 5 సంవత్సరాలు ఎవరు ఓట్లు వేసింటే తాడపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అయినారు, కార్పొరేటర్లు అయినారు, ఎంపీపీలు అయినారు, సర్పంచ్లు అయినారు ఒకసారి తెలుసుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీ ఇళ్ళల్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. ఒకసారి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా జేబీఎం భారత్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షునిగా నేను తెలియజేస్తున్నాను. ఇదే మాట ఇంకొకసారి రిపీట్ అవుతే నడి రోడ్లో గుడ్డలు ఇచ్చివికి కొట్టాల్సి వస్తుంది. దళితులందరూ ఏకమయ్యి ఇదే మేము ఇంకోసారి చెప్తున్నాము. ఎందుకంటే తాడపత్రిలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తామని మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మొన్నటి రోజునే రమేష్ నాయుడు అనే అతను ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడినాడు. అతన్నే ఏం మిక్కోలేరని చెప్పేసి నన్నే మిగుతారులేని మీరు అంటున్నారు. ఇది పద్ధతి కాదు. మీకు అంత ఇంతో విలువ ఉందనుకో, ఆ విలువ పోగొట్టుకోద్దండి. మీకు చేతనైతే మున్సిపల్ కమిషనర్ గారితో కొట్లాడండి, లేదనుకో ఆ మున్సిపల్ సంబంధించిన మినిస్టర్ గారితో కొట్లాడుకోండి. మీకు తెలిసి రోడ్డేకి కట్టి ఈరోజు దాన్ని అక్రమ కట్టడం అని చెప్పేసి వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత అవునయ్యా నాకు చెప్తే నేను పడగొట్టుకుంటానని మీరు ఈరోజు వచ్చి ముందు చెప్తున్నారు. మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు కట్టినారు? రోడ్లోకి వచ్చి ఎందుకు కట్టినారు? వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు పడగొట్టేటప్పుడు మీరు పడగొట్టదని చెప్పారు, వాళ్ళు వెళ్ళిపోయినారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మీరు ఎందుకు ఖాళీగా ఉన్నారు? మరి ఆ ఉద్యోగస్తులు వచ్చేంత వరకు వాళ్ళపైన మీ ప్రతాపం ఎందుకు చూపించినారు? దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా తాడపత్రిలో తిరగాల్సినదిగా నేను కోరుకుంటున్నాను. మరీ చెప్తున్నాను, ఇది పద్ధతి కాదు. మీకు ఏదైనా చేతనైతే కనుక మీరు రాజకీయ నాయకులతో మీ ప్రత్యర్థులతో పోటీ పడి మీరు మీ బలం మీద చూపించుకోండి. సామాన్యటువంటి దళితులపైన తొడలు కొట్టి మీసాలు తిప్పితే మీరేం పెద్ద ఇదనేది కాదు. కానీ మీరు చూపించుకోవాల్సినంత కర్మలో దీనాస్థితిలో మేము లేము. రాబోయే కాలంలో మీరు చాలా ఇబ్బంది పడతారు. దీన్ని మాత్రం మనసులో పెట్టుకోండి. మీరు ఒక కాలేజ్ నడుపుతున్నారు, కాలేజీలో అన్ని కులాలు ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారు, దాంట్లో కూడా దళితులే ఉన్నారు. అది కూడా ఒకసారి మీరు పెట్టుకోండి. మీ కాలేజీ కూడా మేము రాబోయే కాలంలో మేము ఏమేం చేసాం అన్నీ కూడా బయటకు వస్తాయి. జై భీమ్, జై హింద్. మరి ఈరోజు ఏదైతే నిన్న రోజున తాడిపత్రి మున్సిపల్ ఉద్యోగాలపై మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, మరి అదేవిధంగా విద్యా సంస్థల అధినేత, మరి ఏదైతే రాజకీయంగా ఏమైనా ఉన్నప్పటికీ ఉద్యోగాల గురించి, ఉద్యోగస్తుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యల్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మరి రమేష్ రెడ్డి గారు, మీరు కూడా గత సంవత్సరంలో మరి అధికార పార్టీలో ఉన్నారు. మీరు అప్పుడు కూడా ఉద్యోగాలు అక్కడ పనిచేశారు. ఇప్పుడు అధికారం మారింది, ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడే పనిచేస్తున్నారు. రేపు ఇంకొకరు అధికారం మారినా వాళ్ళు అక్కడే పనిచేస్తారు. మీరు అది గుర్తించుకుంటే మంచిది. మరి ఉద్యోగాల తరఫున కాదు ఇక్కడ, మరి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి కూడా కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకు కూడా మర్యాద అనేది ఉంటుంది. మీకు ఇష్టం వచ్చినట్లు మీరు ఉద్యోగస్తులపై మాట్లాడితే మరి వాళ్ళు కూడా ఏదో చిన్న సామాజిక వర్గం కదా, వాళ్ళు దళితులు కదా, ఏం మాట్లాడితే చెల్లుతుందిలా అంటే ఇది మంచిది కాదండి. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలానే చేస్తే నువ్వు ఇంకొకసారి మరి ఉద్యోగస్తులలో లేదనుకుంటే వాళ్ళు చిన్న సామాజిక వర్గం దళితులని నువ్వు గిన మాట్లాడితే ఖచ్చితంగా మేము ఈసారి అనంతపూర్లో కాదు, ఈసారి ఏదో మేము ఇక్కడికి వచ్చి నాలుగు మాట్లాడేది కాదు. మరి దళితుల తరపున ఉద్యోగస్తులు, ముఖ్యంగా దళిత ఉద్యోగస్తుల తరపున మేము మాట్లాడాల్సి వస్తుంది. ఖబర్దార్, నువ్వుకి అప్పుడే తెలుసు మీరు గత 5 సంవత్సరాలు ఏం చేశారో, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు ఏం చేశారో ఏదైనా అందరూ చూశారు. నీకు రాజకీయంగా ఉంటే, నువ్వు ఎవరితో కొట్లాడాలనుకుంటే నీ రాజకీయ ప్రత్యర్థితో కొట్లాడు. నీ రాజకీయంగా ఉంటే మీ విద్యా సంస్థల అధినేతగా నువ్వు వాళ్ళ నుంచి కూడా నువ్వు కొట్లాడు. అంతేగాని వాళ్ళు ఎక్కడికి కానీ వాళ్ళు పాపం ఉద్యోగస్తులు పేపర్ మీద ఉండేది పేపర్లో పెడతారు, లేదంటే కానీ లేదని చెప్తారు. ఈరోజు నీ బిల్డింగ్ ఏదో పడగొడతారనుకుంటున్నావు. నీ బిల్డింగ్ పడగొడతారు నీకు ముందే తెలిసి, నువ్వు కట్టింటావు కదా అక్కడ, ఆ ప్లానింగ్కి ముందే తెలుసు కదా ఈ బిల్డింగ్ ఖచ్చితంగా పడగొడతారని. నువ్వు ఎందుకు కట్టావు? మరి
అంతేగాని నేను ఇప్పుడు వచ్చి తొడగొట్టి నీ కథ చూస్తా, వాని కథ చూస్తా, వీని కథ చూస్తా, మీ బతుకులు అందంటే మరి ఉద్యోగస్తుల తరపున మేము కూడా నీ బతుకులు ఎంత అనాల? మరి అటు అనిపించుకుంటారా చెప్పండి. మరి మేము కూడా అక్కడికి వస్తాం, మీ బతుకులు కూడా ఎంత అంటాం? ఏదో చిన్న కుటుంబాలు కదా అవి, ఏదో చిన్న సామాజిక వర్గం అనుకుంటే తప్పండి అది. రమేష్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, నీకు నిజంగా దమ్ముంటే నువ్వు రాజకీయంగా, లేదంటే గిన డబ్బు పరంగా, లేదంటే గిన కుల పరంగా కొట్లాడుకుంటే నీ ప్రత్యర్థిని ఎంచుకొని వాళ్ళతో కొట్లాడు. కానీ ఉద్యోగస్తుల గురించి పోతే మరొకసారి తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ముఖ్యంగా మా దళితులు అనేటువంటి ఉద్యోగస్తులు నువ్వు ఉద్యోగం ఇవ్వలేదు, వాళ్ళకి కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నారు వాళ్ళు. అలాంటి ఉద్యోగస్తులు మరోసారి నువ్వు తొడగొట్టి మిషన్ తిప్పి నీకు కథ చూస్తానంటే ఈసారి అనంతపురంలో కాదండి, ఇంక తాడిపత్రిలోనే మీ ఇంటికాడ ఉంటుందండి. ఇది గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో అయినా నువ్వు ఏదైతే ఉండలే నీ సామాజికంగా నువ్వు ఉండొచ్చు, రాజకీయంగా ఉండొచ్చు, ఉద్యోగస్తులండి వాళ్ళు, వాళ్ళ గురించి నీకెందుకు? కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి, దళితుల పైన చిన్న చూపుని చూడకండి. ఇప్పటికే దేశంలో అనేక సందర్భాలు చెప్తున్నాం భారత రాజ్యాంగం అందరికి సమానమని. ఇప్పటికైనా మీరు మారకపోతే రానున్న రోజుల్లో ఉద్యమం అనేది తాడిపత్రిలో ఉంటుందండి.